అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్కి వార్ జరుగుతుంటే సినిమాలు ఎందుకు పోస్ట్ పోన్ అవ్వాలి? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ 3 మూవీస్ పోస్ట్ పోన్ ఎందుకు చేస్తున్నారు? ఆ వార్ కి ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వడానికి కనెక్షన్ ఏంటి? దాని గురించిన టాపిక్ క్లియర్ గా మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫిలిం లవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సినిమాలకి అండ్ ప్రజెంట్ ఇప్పుడు జరిగే వార్కి సంబంధం ఏంటి అనేసి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వార్ అనగానే ఇది మూవీస్ వార్ కాదు, ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన వార్ జరుగుతుందో దానికి సంబంధించి సినిమాల మీద ప్రభావం పడుతుంది, అంటే ఎఫర్ట్ పడుతుంది. ఆ ఎఫర్ట్ ఎందుకు పడుతుంది అంటే సినిమాలు రిలీజ్ అయ్యేది ఎవరి కోసం? జనాల కోసం. అలాంటి జనాలు ఇప్పుడు సినిమా చూడకపోతే అరే అదేంట్రా అక్కడెక్కడో బయట దేశాల్లో వార్ జరుగుతుంది, ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు అని మీరు అంటే, ఆ 3 సినిమాలు ఇప్పుడు నేను ఏవైతే 3 సినిమాలు చెప్పబోతున్నానో ఈ 3 సినిమాలు కూడా చిన్న సినిమాలు కాదు. పాన్ ఇండియా సినిమాస్ ఉన్నాయి, పాన్ వరల్డ్ సినిమాస్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీస్ ఓన్లీ ఇక్కడ మన ఇండియాలో అండ్ ఎక్కడైతే వార్ జరగని ప్లేస్లో ఆడితే సినిమా హిట్ అవ్వదు. మేజర్గా అందులో ఒక 2 మూవీస్ ఉన్నాయి. ఆ 2 మూవీస్కి చాలా అంటే చాలా నష్టపోతారు, లాస్ అయిపోతారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ చేశారు, అంటే ప్రజెంట్ వార్ జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత దురంధర్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మన తెలుగు మూవీ పెద్ది మూవీ మ్యాక్సిమం ఇది కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోయేలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పెద్ది మూవీ ఈ మంత్లోనే రిలీజ్ అవ్వాలి. సో ఈ మంత్ రిలీజ్ అయ్యే ఆప్షన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. దురంధర్ మూవీ కూడా ఆల్రెడీ దురంధర్ 1 చూసిన వాళ్ళు 2 కోసం వెయిట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. అంటే అది షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు, అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాం ఏంటి అనేసి. దురంధర్ మూవీ అయితే పాన్ వరల్డ్ మూవీ, అది అంటే గల్ఫ్ కంట్రీస్ ఆ మూవీయే అండ్ ఇండిపాక్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ చూస్తారు 100%. ఇప్పుడు వాళ్ళు చూడకపోతే ప్రొడ్యూసర్ అండ్ బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోతుంది కదా. అండ్ కర్ణాటక నుంచి మనకి టాక్సిక్ యష్ గారు నటించిన మూవీ, అసలు ఆ సినిమాకి బజ్ లేదులేండి, అది వేరే విషయం. సో ఆ మూవీ కూడా పోస్ట్ పోన్ చేశారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ వార్ జరుగుతుంది, సో ఇక్కడ మనం మూవీ రిలీజ్ చేస్తే లాస్ట్లోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో ఆ టయానికి మనకి దురంధర్ మూవీ అయితే రిలీజ్కి ఉంది. ఆ గ్యాప్ అంటే అది ఏదైతే అక్కడ మూవీ దురంధర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎఫర్ట్ టాక్సిక్ మీద పడుతుంది అని జరిపేశారు అనేసి చాలా మంది అంటున్నారు బయట. సో ఏదేమైనా కూడా మనకి టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయింది, అట్ ఎ టైం దురంధర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అండ్ పెద్ద మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే. సో అక్కడ జరిగే వారికి ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమాలకి ఎంత ఎఫర్ట్ ఉందో చూడండి. జనాలు చూస్తే, అందుకే కొన్ని వీడియోస్లో నేను చెప్తాను, జనాలు లేకపోతే సినిమా లేదు, జనాల కోసమే తీస్తారు, జనాలే చూడాలి, జనాల దగ్గర నుంచే డబ్బు తీసుకోవాలి, లేకపోతే ఏ పని అవ్వదు అనేసి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. అండ్ ఈ టాపిక్ పైన మూవీస్ పోస్ట్ పోన్ అయితే మంచిదంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.